వర్గం ప్యాపిలి మండలంలో కూడా మాందొడ్డి గజ అనే అతన్ని, జలదుర్గం ఎంపీటీసీ నాగన్నను, గూరుగుల రామరెడ్డి, మద్దిలేటి అనే వాళ్ళని కూడా మీ ప్రభుత్వ హయాంలోనే ఈ హత్యలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వారిని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చెరుకులపాడు గ్రామంలో ఈరోజు చెరుకుపాడు నారాయణ రెడ్డికి ఫ్యాక్షన్ ఈ యొక్క రాజకీయానికి సంబంధం కేఈ కుటుంబాన్ని అంటగడుతూ ఉన్నారు. ఈ కుటుంబాలకు రాజకీయం మొదటి నుంచి ఎక్కడ చూసినా వాళ్ళు కేసులలో కానీ ఎక్కడ కానీ గతంలో చూస్తే కేసులలో కూడా వాళ్ళు ఎక్కడ కానీ లేరని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, మన జిల్లా వాసులందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఈరోజు రాజకీయ హత్యలకు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వాటిని తీసుకొచ్చి ఈరోజు మాకు అంటగడుతూ ఉన్నారు. మొన్ననే ఇక్కడ ఎర్రగుండ్ల గ్రామంలో, గోవిందపల్లి గ్రామంలో మొన్ననే చూసాం. అది దేనికి సంబంధించిన హత్య? ప్రభాకర్ రెడ్డి, ఇందూరు ప్రభాకర్ రెడ్డి, ఏర్వ శ్రీనివాసరెడ్డి. అది ఏ హత్యలు ఈరోజు నవ్వొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే, టీవీలో చూస్తూ ఉంటే ఆయన ఆ యొక్క అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి కేసులు కూడా ఎంత దారుణంగా తెలుగుదేశం ప్రభుత్వానికి అంటగడతా ఉన్నాడంటే ఈరోజు ఎంత బాధగా ఉంది. కనీసం నిజాలు తెలుసుకోవాలి. మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చెరుకులపాడు హత్య ఈ యొక్క రాజకీయానికి సంబంధించిన హత్య కాదు. గతంలో వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కక్షలు, వాళ్ళకు ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి మర్డర్లు, దానివల్లనే ఈరోజు ఈ హత్య జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం తప్ప ఇవి రాజకీయానికి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హత్యలు కావు. వాళ్ళ పొరుగు గ్రామాలలో ఎంతో మందితో వీళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఈ యొక్క నియోజకవర్గంలో వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. అటువంటి విభేదాలను ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి అంటగట్టి చంద్రబాబు నాయుడికి దీంట్లో ప్రమేయం ఉందన్నట్లుగా మాట్లాడడం చాలా దారుణమైన విషయం అని కూడా తెలియపరుస్తా ఉన్నాం.